#AskDrJohnWatson టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. సునీల్ యూపీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగి 1.5 month గడిచిన తర్వాత ఇతను అబ్జర్వ్ చేస్తుంటే ఇతని స్కాల్ప్ అంతా ఆయిలీగా ఉంది అని వరి అవుతున్నాడు. ఇది మంచిదా కాదా? జనరల్ గా మనం ఏం అబ్జర్వ్ చేస్తాము అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన తర్వాత నెక్స్ట్ పెరిగే వెంట్రుకలు కంపారేటివ్ గా కొంచెం డ్రైగా రఫ్ గా పెరుగుతూ ఉంటాయి. ఇది కామన్. బట్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన తర్వాత కొంతమందికి, అంటే ఒక స్మాల్ సెట్ ఆఫ్ పాపులేషన్ కి విపరీతమైన ఆయిలీ స్కాల్ప్ అవుతూ ఉంటుంది. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. కామన్ గా మనం అట్రిబ్యూట్ చేయగలిగిన కారణం ఏంటి అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసేటప్పుడు ఆ స్కాల్ప్ ఏరియాలో జరిగే స్టిమ్యులేషన్ వల్ల అక్కడ ఉండే స్వెట్ అండ్ సిబమ్ గ్లాండ్స్ కొంచెం ఎక్కువగా స్టిమ్యులేట్ అయిపోవడము, దానివల్ల కంపారేటివ్ గా కొంచెం ఆయిలీనెస్ పెరగడము కావచ్చు. రెండోది కామన్ గా అబ్జర్వ్ చేసిన రీజన్ ఏంటి అంటే స్కాల్ప్ ని చాలా మంది మరీ డెలికేట్ గా చూసుకోవడము, అంటే 20 days దాటిన తర్వాత కూడా దాన్ని రబ్ చేయకుండా చాలా పల్చగా రబ్ చేయడము చేస్తూ ఉంటారు. అలా చేసినప్పుడు కూడా స్కాల్ప్ మీద ఆయిల్ అలాగే పేరుకుపోయి జిగురుగా తయారయ్యే ఛాన్స్ ఉంది. ఏదేమైనా మీకు క్లారిటీ కోసం చెప్తాను, స్కాల్ప్ మీద ఆయిల్ మరీ ఎక్కువ అయినంత మాత్రం అది ఎటువంటి నష్టము కాదు. ప్రత్యేకించి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత కూడా ఆయిల్ వస్తుంది అంటే దాన్ని రెగ్యులర్ గా క్లీన్ చేసుకుంటూ ఉంటే ఏం ప్రాబ్లం రాదు. అలా కాకుండా మరి 2-3 days గ్యాప్ ఇస్తున్నాము అంటే ఆ ఆయిల్ వల్ల ఫర్దర్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. డాండ్రఫ్ పెరిగే అవకాశం ఉంది, స్కాల్ప్ పైన డస్ట్ అక్యుములేట్ అయ్యే అవకాశం ఉంది. తద్వారా నెక్స్ట్ ఆ ఏరియాలో పింపుల్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంది, పస్ట్యూల్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంది. ఆ ఇన్ఫెక్షన్ ఒకవేళ మరీ బలపడింది అంటే ఆ ఏరియాలో హెయిర్ కూడా ప్రాపర్ గా గ్రో కాకుండా ఆగిపోవచ్చు. ఇలా విపరీతంగా ఆయిల్ తయారవుతుంది, మీరు షాంపూస్ చేసినా కూడా తగ్గట్లేదు అంటే ఇమీడియట్ గా మీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జన్ అటెన్షన్ కి దీన్ని తీసుకువెళ్ళాలి. ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే ఇది ఈజీగా సాల్వ్ చేయగలిగే ప్రాబ్లం.